రక్షించండి, కాపాడండి. దయాహీనులైన మానవుల చెర నుంచి విడిపించండి. ఆర్తితో నా మూగవేదనను అర్థం చేసుకోండి. అనాదిగా భారతదేశంలో గోసంతతిని సకల దేవతల నిలయంగా, శ్రద్ధాకేంద్రంగా, తల్లిగా భావిస్తున్నారు. అంతకు మించి పూజిస్తున్నారు. సనాతన వైదిక ధార్మిక పరంగానే కాక జైన బౌద్ధ సిక్కు తదితర భారతీయ మతాలలోనూ మమ్మల్ని శ్రద్ధాకేంద్రంగానే భావించారు. అనాదిగా మీ అందరి ఆరాధ్య దేవతను, సకల శుభాలు నాలో ఇముడ్చుకున్న అధిదేవతను, జంతుజాతికి సైతం తలమానికమై పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఉత్తమురాలను, దేవతలు సైతం నన్ను కొల్చి నా ఆశీస్సులు పొంది విజయం సాధించిన ఘనతకు కామధేనువుగా చిరకీర్తిని ఆర్జించిన దానను, నాలో సకల దేవతలు కొలువై ఉన్నారని, 14 లోకములు నాలోనే నిండున్నాయన్న శాస్త్రవాక్యం మీకు తెలియనిది కాదు. నేను కష్టాల్లో ఉంటే నన్ను రక్షించిన వీర శివాజీ వంటి పుణ్యమూర్తులు జన్మించిన పుణ్యభూమి ఇది. లోకంలో సర్వోత్తమ ధనమేది అంటే నిస్సంశయంగా గోవే అన్న మహాత్ములు పుట్టిన గడ్డ ఇది. చదువు సంధ్యల కంటే, అందచందాల కంటే, ధనధాన్య రాసుల కంటే సత్య సంపదే సమున్నతమైనదని నమ్మిన జాతి మాది. గోవే భారతదేశానికి, హిందూ ధర్మానికి మూలం. గోమాత భారతదేశపు ప్రాణం. గోహత్యలను ధార్మిక భారతం ఆమోదించదు అంటూ ఎలుగెత్తి చాటి గోసేవను చేసిన పండిత మదనమోహన మాలవ్య వంటి వ్యక్తులు జీవించిన గడ్డ ఇది. మహాభారతంలో గోసేవ మహత్తు గురించి రాజా సౌదాసునికి వివరిస్తూ గావః ప్రతిష్టా భూతానాం, గావః స్వస్త్యయనం మహత్, గావో భూతంచ భవ్యంచ, గావః పుష్ట సనాతనీ. నాయన, ఆవు మనుష్యులతో పాటు సమస్త జీవులకు ఆధారం. గోకళ్యాణం మంగళకరం, సంపదలకు మూలం. ఆవు ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని, ఆవు శరీరం సర్వదేవతల నివాసస్థానమని అన్న వేదవ్యాసుల వారి మాటలు నీటి మూటలేనా? పవిత్రత, స్వచ్ఛత, పరిశ్రమలకు మా గోసంతతి ప్రతీక. లోక కళ్యాణం కోసం భగవంతుడు మమ్మల్ని సృష్టించాడని, మానవులు చేసే సేవ, చూపే ప్రేమను గ్రహించి అంతకు రెట్టింపుగా మనకి తిరిగి ఇస్తుంది గోమాత అని అన్న ఆచార్య వినోబా భావే మాటలు అసత్యాలేనా? ప్రేమ, త్యాగం, కరుణ, ఉదారత, ధర్మం, ధైర్యం, సంతోషాలకు ప్రతిరూపం ఆవు. దయా ధర్మపు సాకారం గోవు అన్న గాంధీజీ పలుకులు నీ చెవిసోకలేదా? మమ్మల్ని రక్షించటం ద్వారా ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు నెరవేరుతాయి. గోవు సర్వసంపదలకు మూలమన్న అథర్వణవేద సత్యాన్ని నీవు వినలేదా? శాస్త్రాల్లో మా గురించి ఎంత గొప్పగా చెప్పారంటే, ఆవు రుద్రులకు మాత, వసువుల పుత్రిక, ఆదిత్యులకు సహోదరి, పాలు, నెయ్యి వంటి అమృతతుల్యమైన పదార్థాలు అందించే మమ్మల్ని చంపరాదని బుద్ధిశీలురు, వివేకవంతులైన మానవులు తెలుసుకునేదెన్నడో. గావో విశ్వస్య మాతరః, సకల కోరికలను తీర్చే కామధేనువన్న శాస్త్రవాక్యం మీ దృష్టికి రాలేదా? యజ్ఞం చేసినప్పుడు దశరథ మహారాజు 10 లక్షల ఆవుల్ని దానం చేశాడని, కొమ్ములకు బంగారపు తాపడం చేసిన 1000 ఆవుల్ని యాజ్ఞవల్క్యమునికి జనక మహారాజు దానమిచ్చాడని వాల్మీకి రామాయణం చెప్పింది నిజం కాదా? మహర్షి, మీ ఆదేశానుసారం గోవులు, బ్రాహ్మణులు మరియు దేశరక్షణ కోసం యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్న తాటకని చంపేందుకు సిద్ధంగా ఉన్నాను అని విశ్వామిత్రుడితో రాముడన్న మాటలు అసత్యాలేనా? ఆవు అన్నాన్ని, బలరూప సుఖాన్ని ఇస్తుంది, అటువంటి ఆవును చంపతగదు అంటూ గౌతమ బుద్ధుడన్న మాటలు నీవు విశ్వసించలేవా? అహింసా పరమో ధర్మః అనేది జైనమతపు మూలసూత్రం కాదా? గోసంతతిని వధించినవాడు నరహంతకుడితో సమానమని క్రైస్తవ మతం గోవధను నిరసించింది. పచ్చని చెట్టును కొట్టేవాడు, పరాయి స్త్రీలను లోబరుచుకోవాలనుకునేవాడు, ఆవును చంపేవాడు, మద్యం సేవించేవాడు భగవంతుని అనుగ్రహం పొందలేడు. అలాంటివాడిని అల్లా ఎప్పుడూ క్షమించడు అని ఖురాన్లో చెప్పిన మాటలు సత్యదూరమేనా?
గోవధ వల్ల ఈ లోకానికి కలిగే నష్టాన్ని తప్పించు ఓ దేవా. గోవుల కష్టాలు తీరి సర్వత్రా సుఖశాంతులు వర్ధిల్లే విధంగా దీవెనలు అందించమని గురు గోవిందసింహుడు దశమగ్రంథంలో చెప్పింది మర్చిపోయావా? లోకమాన్య బాలగంగాధర్ తిలక్, లాలా లజపతిరాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, స్వామి దయానంద తదితరులు గోరక్షకై చేసిన కృషి అనిర్వచనీయం. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ మా గురించి ఏమన్నారో తెలుసా? గోరక్ష ఈ దేశంలోని ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యం. ఆవుపాలు, నెయ్యి ద్వారానే భారతీయుల జీవనం సాగుతోంది అని. నమ్మకానికి అమ్మ వంటిది గోమాత. క్రూర మృగం సైతం నా మాటలు విశ్వసించి, నేను నా లేగదూడకు పాలిచ్చి వస్తానని పలికిన మాటలకు విలువనిచ్చి, ఆ విలువలకు కట్టుబడి తిరిగి వచ్చి నన్నారగింపుమని ధైర్యంగా నిలబడ్డ నా విశ్వసనీయతకు, సత్యనిష్టకు మురిసి పులకించిపోయి చరిత్రలో ఇదో గొప్ప సంఘటనగా మిగిలిపోవాలని, చిన్న పిల్లలు సైతం ఈ ఉదంతం నుంచి నీతిపాఠాలు నేర్వాలని సదాలోచన చేసి, నన్ను చంపి భుజించకుండా తన సృష్టి ధర్మాన్ని సైతం ధిక్కరించి నాకు ప్రాణదానం చేసిన క్రూర మృగమైన వ్యాఘ్రంపాటి సదాలోచన కూడా మీలో లేదా? మమ్మల్ని, మా జాతిని రక్షించేపాటి మానవత్వం మీలో అడుగంటిందా? కలసి ఉంటే కలదు సుఖం, వేరుపడితే తీరని దుఃఖం అంటూ మా ద్వారా కలిసికట్టుతనం వీగిపోతే వచ్చే అనర్థం, కలసి ఉంటే ఉండే ప్రయోజనం కథారూపంలో వివరించిన సంఘటన చిన్నప్పుడు మీ పుస్తకాల్లో చదువుకోలేదా? మీ అందరి యోగక్షేమాలు చూసే గోమాత నేడు అచేతన పరిస్థితుల్లో కటికవాడి కత్తికి బలయ్యే దుస్థితిలో ఉంది. మా జాతి దీన పరిస్థితి ఒక్కసారి చూడండి. 100 గోవుల్ని ఒక చిన్న స్థలంలో కట్టేసి ఎలా ఉక్కిరిబిక్కిరి చేసి చంపటానికి ప్రయత్నిస్తున్నారో చూడండి. స్వేచ్ఛగా ప్రకృతి మాత ఒడిలో విహరిస్తూ గోపాలుని వేణుగానాన్ని ఆస్వాదిస్తూ సేద తీరాల్సిన మాకు ఈ దుస్థితి పట్టడానికి కారణం ఎవరో తెలుసా? సృష్టిలో ఉన్న జీవరాశుల్లో అత్యంత ఉత్కృష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్న మనిషి 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 కలిపురుషుని ప్రభావం కూడా కావచ్చు. మనసున్న మనిషి సైతం గుండెను రాయి చేసుకుని మానవత్వాన్ని మర్చిపోయి విశ్వానికి ధర్మదేవతగా విరాజిల్లే గోమాతను విస్మరించి ప్రత్యక్షంగా కసాయివాని రూపంలో ఉన్న స్వార్థపరుడు, పరోక్షంగా నాకెందుకులే అన్న నిర్లిప్త భావనతో ఉన్న మానవుడు గోహత్యాపాతకాన్ని మూటకట్టుకుంటున్నవారు కాదా? మా గత చరిత్ర ఘనం, వర్తమానంలో మాత్రం మా పరిస్థితి అధ్వాన్నం. ఏం చెయ్యాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ శూన్య పరిస్థితిలో ఉన్నాం. మీరు మనసున్న మహారాజుల్లా నా కంటికి కనిపిస్తున్నారు. అందుకే నేను చెప్తున్న 4 మాటలు విశ్వసిస్తారని నమ్ముతున్నా. మీకో విషయం తెలుసా? ఒక ఆవు వల్ల 1980 మందికి పుష్కలంగా పాలందుతాయి. కాని ఒక ఆవును చంపితే కేవలం 80 మందికి మాత్రమే మాంసం లభిస్తుంది. కొందరి కోసం ఎంతో మందికి మేలు చేసే గోసంతతిని చంపటం ఎంత ఘోరం, ఎంత పాపం అని ఆవేదనతో ప్రశ్నించిన స్వామి దయానందుల వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, పరోపకారార్థమిదం శరీరం అన్న శాస్త్రవాక్యాన్ని విశ్వసిస్తూ, మా జాతి శ్రేయస్సు కోసం, మా గోసంతతికి ఉపకారం జరగడం కోసం నా ముందున్న ఆలోచన ఒక్కటే. కబేళాలో కసాయివాని చేతుల్లో చావడం కన్నా మీకు కనువిప్పు కలగాలంటే, నా జాతి రక్షింపబడాలి అంటే నేను ఆత్మార్పణ చేసుకోవటం ఒక్కటే నా ముందున్న లక్ష్యం. తప్పుగా భావించకండి. నా విన్నపాన్ని మాత్రం ఆలకించండి. నా అభ్యర్థన ఒక్కటే, నా జాతిని రక్షించండి. మనకున్న 3 మాతలు, భరతమాత, గోమాత, భూమాతలను రక్షించండి, కాపాడండి. నిష్కల్మషమైన ఒక మంచి మాట ఎదుటివారిలో పరివర్తన కలిగిస్తుందని, ఆత్మసమర్పణ, త్యాగనిరతి, నిష్కాముకత్వం భగవంతుణ్ణి మెప్పిస్తాయని, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేదే నిజమైన సమాజసేవ, అదే మాధవ సేవ అని సత్యనిష్టగల జీవుల యోగక్షేమాలను
మీ రూపంలో భగవానుడే బాధ్యత వహిస్తాడని నిరంతరం తరంతరం నమ్ముతూ అబ్బా అంబా నేను మీ గోమాతను.